ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమంత్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్రైడే లాస్ట్ డేకి సంబంధించి ఓటింగ్ అనాలిసిస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హౌస్లో అయితే 4 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వరుసగా బిగ్ బాస్ పెట్టిన అన్ని టాస్కులు గెలిచి రెడ్ టీమ్ అయిన ఇమానియల్ అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్ళకి ఆపోజిట్ టీంలో ఉన్న రాము అండ్ రీతును కూడా కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంచుకోవడం జరిగింది. ఇక వీరిలో ఎవరు ఈ వీక్ కెప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు 22.23% ఓటింగ్తో. అన్ని వెబ్సైట్లు క్లియర్గా టాప్ ప్లేస్లో ఉన్నారు. అండ్ టాస్క్ కూడా బాగా ఆడారు. అండ్ కెప్టెన్సీ టాస్క్లో ఇమానియల్కి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక సెకండ్ ప్లేస్లో ఫ్లోరా గారు ఉన్నారు 17.67% ఓటింగ్తో. ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్లో ఫ్లోరా గారు కూడా మంచిగా ఆడారు. ఇక థర్డ్ ప్లేస్లో దివ్య ఉంది 16.68% ఓటింగ్తో. దివ్య కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. టాస్క్ కూడా ఫస్ట్ డే అయితే ఆడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ టీంని అయితే ఎలిమినేట్ చేసేశారు. ఫోర్త్ ప్లేస్లో రీతు ఉంది 15.33% ఓటింగ్తో. రీతు ఈ వీక్ టాస్క్ బాగా ఆడేది అండ్ కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యింది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో శ్రీజ ఉంది 14.19% ఓటింగ్తో. ప్రస్తుతానికి శ్రీజకి డేంజర్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక క్లోజింగ్ ఓటింగ్ టయానికైనా సేఫ్ జోన్లో ఉంటుందా లేక డేంజర్ జోన్లోనే ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. ఇక సిక్స్త్ ప్లేస్లో హరీష్ గారు ఉన్నారు 13.91% ఓటింగ్తో. ఈ వీక్ ఈ ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో సంజన, ఫ్లోరా, దివ్య ఉండగా శ్రీజ, హరీష్ గారికి అయితే ఎక్కువ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.